సెకండ్ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, రౌడీలు, గూండాలు, జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వాళ్ళంతా సైకోలు, రప్పమంటూ తలలు నరుకుతామంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారని చెప్పి హోంమంత్రి అంటున్నారు, చంద్రబాబు నాయుడు అంటున్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా కూడా ఇదే చెప్తుంది. అంటే ఒకటండి, అధికార మదంతో పోలీసుల్ని అండం చూసుకుని వాపుని బలం అనుకుని దాడులకు తెగబడితే అవమానిస్తే వేరు ఓర్చుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దుర్భాషలాడితే ఓర్చుకుంటారు. కానీ చంపటాకో హత్యాయత్నం చేయటాకో మీదకు వస్తే తిరగబడతారు. ఆ తిరుగుబాటులోంచి వచ్చినటువంటి మాటలు, తిరుగుబాటులోంచి వచ్చినటువంటి కార్యక్రమాలు, లేకపోతే తిరుగుబాటు చర్యలే ఈ రప్ప. ఎవరైనా ఒక అంటే సామాన్యుడు అన్నీ కోల్పోయి నేల మీదకి వచ్చినాడు, అంటే జగన్ వచ్చినా కార్యకర్త వచ్చి జెండా మోసేవాడైనా అందరం ఒకటే కదా. అన్నీ కోల్పోయి ఇవాళ 11 సీట్లతో అనామకులుగా మిగిలాం. మానసికంగా, రాజకీయంగా బలహీనపడి ఉన్నాం. మేము తిరగబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎందుకు తిరగబడతాం? మీరు అల్పుణ్ణైనా, అమాయకుణ్ణైనా, అబలనైనా మీరు ప్రాణం తీయటానికి వస్తే, అయితే మానం తీయటానికి వస్తే ప్రాణాలకు తెగించి తిరగబడతారు. ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంటే చావు, మనం తిరగబడకపోతే చస్తాము, మనం బతకాలంటే తిరగబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే తిరుగుబాటే ఈ రప్ప.